స్వామి ఇప్పుడు మీరు అమ్మవారి ఉపాసకులు కదా, సో మీకు ఏ ఏ రోజులలో చెప్తారు అంటే మీ ఇంటికి భక్తులు వచ్చినప్పుడు ఏ పర్టికులర్గా అమ్మవారికి నేను 4 గంటలకు లేచి 4:30కి లేచి అమ్మవారికి అభిషేకం చేసుకొని అమ్మవారికి అయ్యవారికి లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యంగిరి మాతకి సూర్య భగవానుడికి అందరికి అభిషేకం చేసుకున్నాక నాకు మళ్ళీ ఒక 4000 జపం ఉంటుంది ప్రతి నిత్యం. నేను ఇన్ని సినిమాల్లో క్యారెక్టర్లు చేసిన వెళ్ళినా కూడా తెల్లవారుజామున 3ంటికి లేచేసి 6ంటికి వెళ్ళిపోతాను నా పూజలు జపాలు చేసుకుని. ఇది నాకు హెరిడిటరీగా వస్తుంది ఈ నియమాన్ని. ఒకప్పుడు నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలా గొప్పవాడని, ఇప్పుడు నాకు ఎటువంటి ఆలోచన లేదు. భగవంతుని స్మరణ చేసుకోవాలా, భగవంతుని కోసం ఏదైనా చేయాలా, 10 మందికి ఉపయోగాల భగవంతుని తోవ చూపిస్తాడు. అయితే ఇప్పుడు నేను ఒక గిన్నిస్ బుక్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా ప్రపంచంలో. ఇప్పుడు కోటి దీపోత్సవం అనేటువంటి కాన్సెప్ట్కి కార్తీక మాసంలో ఎన్టీవీలో పనిచేశాను. దగ్గర 2000-3000 టెంపుల్స్, ఇండియా మొత్తంలో ఉన్న టెంపుల్స్ అన్ని డాక్యుమెంటరీస్ని చేసి వాళ్ళకి ఇచ్చాను. కోటి దీపోత్సవానికి కొంత కల్చర్గా మొత్తం దాన్ని డెవలప్ చేశాను 2013 నుంచి. ఇప్పుడు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు భగవంతుడు నాకేం చెప్పాడంటే, నేను పలాంది ఇక్కడ చేస్తాను స్వామి అంటే, ఇక్కడ వద్దు హైదరాబాద్లో శ్రీశైలంలో చేయమని చెప్పి నాకు ఆయన ఆర్డర్ వేసాడు. భగవంతుని కృప, భగవంతుడే ఆయన అనుగ్రహంతోనే మన కార్తీక మాసంలో తెల్లవారుజాము నాకు ఆయన ఒక ఇండికేషన్ వేశాడు. అది నేను చేసి తీరుతాను, అది శ్రీశైలంలో చేయమన్నారు భగవంతుడు. నేను ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేసుకున్నాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే అద్భుతమైన కాన్సెప్ట్. దాంట్లో 1% నేను చెప్తాను. 1000 శంఖాలతోటి నాదం చేస్తాను. 1000 శంఖాలతో ద వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్. మొత్తం శ్రీశైలం లోపల మొత్తం ప్రాంగణంలో 1000 శంఖాలు పెట్టి ఒక డిజైన్ చేశాను ఒక ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ తోటి నేను స్టార్ట్ అనగానే ఆ 1000 శంఖాలకు లెపల మైక్తో ఊతారు. ఒక 1000 శంఖాలు లెపల మైక్తో డీజే మైక్లో ఊతే పో అనే సౌండ్. నేను 2 నిమిషాలు శంఖం ఊతాను. నాకు చాలామంది మన ఎస్పీలు కూడా శంఖం ఊదేవాళ్ళు ఉన్నారు, కోఆపరేట్ చేసి. అదొక కాన్సెప్ట్ నేను చేస్తున్నాను. అది కాకుండా మన కోటి దీపోత్సవానికి కోటి ఒత్తులతోటి 15 రోజులు వెలిగిస్తారు. నేను 27,000 కోట్ల ఒత్తులతోటి హారతి ఇప్పించబోతున్నాను అమ్మ. 27,000 కోట్లు అమ్మవారికి అయ్యవారికి శ్రీశైలంలో. అదొక గిన్నిస్ బుక్ రికార్డ్సే. నేను 3 గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేస్తున్నాను. ఆ 2 చేస్తే నా జన్మ చరితార్థం అవుతుంది. ఈ భూమి మీదకి వచ్చినందుకు చాలు. నాకు నా గోల్ అదేగా. 27,000 ఒత్తులతోటి ఆ ప్రోగ్రామే వేరు. దాంట్లో ఒక్కొక్క దానికి ఏం చేయాలో కూడా భగవంతుడు నాకు చెప్పాడు. ఎక్కడ చేయాలి, ఏం చేయాలా, ఏ ప్లేస్లో చేయాలి అన్నీ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన. అది ఆయనకి నాకే తెలుసు, చెప్తే విడ్డూరంగా ఉంటుంది. అశ్వనీ నక్షత్రయుక్త దీపం దర్శయామి రుద్రాయ మహారుద్రాయ వేదరుద్రాయ మృత్యుంజయ నీలకంఠాయ అనేటువంటి రావించుకుంటూ ఢమ్ 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 పోని శంఖాలు, ఇటు డమరుకాలు, పుంగీలు, ఇటు పాట, ఇటు 1000 మంది సింగర్లు పాట పాడే సింగర్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని బ్యాక్గ్రౌండ్లో 1000 మంది చేత పాట, ఇటు పాట, ఇక్కడ హారతి. 1 కోటి ఒత్తులు హారతి. ఎంతమంది చేత చేయించాలో, ఎన్ని ఒత్తులు వేయాలో, ఎలా డిజైన్ చేయించాలో, ఎక్కడ నుంచోబెట్టాలో, ఎక్కడ భగవంతునికి ఎలా ఇయ్యాలో మొత్తం శ్రీశైల ప్రాంగణం మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ కోటి ఒత్తులు ఇలా వెలుగుతుంటే ఆకాశంలో నుంచి చూస్తే భగవంతుడి ఇక్కడి నుంచి ఏదో స్వర్గం ఉందని దిగిరావాలి. శ్రీశైల ప్రాంగణంలో ఆ అయ్యవారు అమ్మవారు ఇద్దరు వచ్చి ఆ ఆనందాన్ని ఆనందించాలి. అది జీవితంలో మనం ఒక్కసారి చేసుకుని మనం జీవితంలో చేయగలిగామంటే చరిత్రలో ఉండిపోతాం. మనం ఉన్న పోయిన పర్వాలేదు. గాంధీ గారు అంతా చేశాడు. ప్రతి రూపాయి మీద ఉన్నాడా లేడా? అలాగనే మన వంతు మనం ఏం చేసాము భగవంతుడికి అనేటువంటిదే కాన్సెప్ట్ నాది. ఇంకేమి ఈ ప్రపంచంలో నేను ఏది కోరుకోవట్లేదు. భగవంతుడు నాకు 2 పనులు చెప్పాడు. ఆ 2 పనులు చేస్తాడు. నాకు సహకరించేవాళ్ళు భగవంతుడు ఇస్తా అన్నాడు ఆయన. నీకెందుకురా, నేనున్నా కదా, సంకల్పం నాది, నువ్వు సంకల్పం గట్టిగా పెట్టుకో, నీకు నేను సహకరిస్తా అన్నాడు. అంతకన్నా భగవంతుడు ఇచ్చేది ఇంకేముంటుంది సార్? ఒక 1000 శంఖాలకి నేను ట్రైనింగ్ ఇస్తున్నా. ఇప్పుడు నాకు 1000 శంఖాలు దొరికిందంటే పరిగెత్తుకుంటూ వాళ్ళేస్తాను. భగవంతుని సేవలో పాల్గొనడానికి ఎంతమంది వస్తారు స్వామి? చాలామంది వస్తారు. డబ్బు ప్రధానం కాదు, భగవంతుని అనుగ్రహం పొందడం కష్టం. ఇలాంటి 2-3 గిన్నిస్ బుక్ రికార్డ్ చేద్దామని గట్టి ప్రయత్నంలో ఉన్నాను. నెక్స్ట్ ఇయర్ కల్లా భగవంతుడు నన్ను కనికరిస్తే ఈ కార్తీక మాసంలో చేయగలుగుతాను, లేకపోతే నెక్స్ట్ కార్తీక మాసం కన్నా చేయగలుగుతాను. ఒక 3-4 గిన్నిస్ బుక్ రికార్డ్స్ పెట్టుకున్నాను. 250 మంది అఘోరాలు, 250 మంది నాద సాధువులు, 5,000 మంది డ్యాన్సర్లు, 2,000 మంది కోలాటం వాళ్ళతోటి ఒక కాన్సెప్ట్ చేస్తున్న గిన్నిస్ బుక్ రికార్డు.
ప్రపంచ చరిత్రలను ఎవ్వరు చేయరు, చేయలేరు, చేయబోరు, అంతే. బల్ల గుది చెప్తాను, ఇది నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ స్వామి, ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలన్నది. నాకు కోటి దీపోత్సవం చిన్న బావిలో కప్పలాంటిది. అక్కడ చేసే ప్రోగ్రాంకి ప్రపంచంలో చరిత్రలో నిలిచిపోతాం. కొన్ని వేల మందికి భోజనాలు పెట్టిస్తాను. ప్రతి మనిషి ₹1 ఇస్తే చాలు భగవంతుడి కోసం కొన్ని కోట్లు వస్తాయి. కాన్సెప్ట్ చేస్తుంది. చాలదా? ₹1 ఇవ్వలేడా ప్రతి మనిషి దేవుడి కోసం? ఇస్తారు స్వామి. కొన్ని వేల మంది ఉన్నారు. విశ్వాసం ఉన్నవాడు తప్పకుండా ఇస్తాడు. చాలా ఆ డబ్బులు భగవంతుడికే సేవ చేస్తాడు. అది నా కాన్సెప్ట్. మీకున్న విశ్వాసమే కావచ్చు, భగవంతుని మీద ఉన్నటువంటి మీ ప్రేమనే కావచ్చు, ఆ నిజానికి ఆ స్వామివారు అమ్మవారు అయితే మీకైతే ఎల్లవేళలా తోడుండి మీరు సాధించవలసిన ఏవైతే గిన్నిస్ బుక్ రికార్డు ఉన్నాయో ప్రతి దానికి వాళ్ళైతే పైనుంచి తదాస్తు అని అనుకుంటూనే ఉంటారు స్వామి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.